ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఈ ఉపవాస ప్రార్థనలో పరమగీతములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మనము పరమగీతాల్లోని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరమగీతాలు 1వ అధ్యాయము 13-14 వచనాల్ని మనము చదువుకుందాం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. చూడండి, ప్రియురాలు తన ప్రియుడిని ఎంత చక్కగా మరి పోల్చుచు ఘనపరుస్తూ ఉన్నదో. ప్రియ సంగమా, ఈరోజు మనం కూడా మన ప్రియుడైన యేసుని స్తుతించే వారముగా, ఘనపరిచే వారముగా మనం ఉండాలి. ప్రియురాలు నిజంగా ఒక్కొక్క వచనములో ఎంత చక్కగా మరి ప్రియుడిని ఎలాంటి విషయాలతో పోల్చుచూ ఉన్నదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఘనపరచ బద్దులమై ఉన్నామని మరొకసారి మీకు జ్ఞాపకం చేయించు ఉన్నాం. 13వ వచనంలో మనం చూసుకున్నటువంటి వచనము ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. రొమ్ము అనగా ప్రేమకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. మనము మన యొక్క గుండెకు ఏం చేస్తామంటే, ప్రేమించినటువంటి వ్యక్తులను, చిన్నపిల్లల్ని కానివ్వండి, ఎవరినైనా కానీ ఏం చేస్తాం, హత్తుకుంటాం, గట్టిగా హత్తుకుంటాం మన రొమ్ముకి. అనగా మన గుండెలకి హత్తుకుంటూ ఉంటాం, వారిని ఎంతో ప్రేమిస్తున్నామని మనం చూపిస్తూ ఉంటాం. మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రొమ్మున అనగా ప్రేమకు గుర్తుగాను, గోపురసము అనగా ఇది చేదునకు గుర్తుగా ఉంటుంది. గోపురసం అనేది చేదుగా ఉంటుంది. అంటే శ్రమల అనుభవాన్ని ఈ గోపురసము తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనము కూడా మన జీవితంలో కీర్తనాకారుడు చెప్పినట్లు 45వ అధ్యాయములో 8వ వచనములో చెప్పినట్లుగా మనము కూడా ఎన్నో శ్రమలు వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా క్రీస్తుని గట్టిగా హత్తుకునేవారిగా మనం ఉండాలి. ఎవరిని హత్తుకోవాలి? ఈ ప్రియురాలు ఎవరిని హత్తుకుంటుంది? ప్రియుడిని హత్తుకుంటూ పొగుడుతుంది ఆయనని కదా. ఈరోజు మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ప్రియ సంగమా, మన ప్రియుడైనటువంటి యేసుని నువ్వు విడిచిపెట్టొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక 14వ విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఈ 14వ వచనములో నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఇక్కడ 4 విషయాలు ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 1, ఎంగేది ఏంటది? ఎంగేది అనే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. 2, ద్రాక్షావనము ఏంటిదంట? ద్రాక్షావనము. 3, కర్పూరము. 4, పూగుత్తులు. ఏంటి? పూగుత్తులు. మరి 4 విషయాలు ఈ వచనములో మనం చూస్తున్నాం. అంటే తన ప్రియుడుని ఎలాగ పోల్చుచున్నదంటే, నా ప్రియుడు ఎలాగంట, ఎంగేది అనే ఒక ప్రాంతములో మరి ద్రాక్ష వనం ఉన్నది. ఆ వనములో ఉన్నటువంటి కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని చెప్తుంది. దానితో పోల్చుచున్నది. ఏంటి ఆ విషయముల్లో ఆ యొక్క తను పోల్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే వాటిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? అసలుకి ఎందుకు తన ప్రియుడిని వాటితో పోల్చుచున్నది అని మనం చూస్తే, ఇక్కడ మొట్టమొదటిగా ఎంగేది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ ఎంగేది అనేటువంటి ప్రాంతము, ఇది ఒక ఎత్తైనటువంటి కొండ ప్రదేశం. ఏంటది? ఒక కొండ ప్రదేశం, ఎత్తైనటువంటి కొండ ప్రదేశం. ఇది మృత సముద్రానికి పశ్చిమమున 400 అడుగుల ఎత్తుగల కొండ మీద ఉంది ఈ ప్రాంతం అన్నమాట. మరి ఇంకా మనం చూసుకుంటే దీనిలో వేడి నీళ్ళ ఊట అంట ఉబుకుతూ ఉంటుందంట, ఊరుతుంటుందంట. ఏ నీళ్ళు? వేడి నీళ్ళ ఊట ఊరుతూ ఉంటుంది. ఎంగేది అంటే మేకపిల్ల ఊట అని అర్థం. ఏంటండి? మేకపిల్ల ఊట అనే అర్థము ఇది. చూడండి, దీనిలో ఈ యొక్క ఎంగేది ఆ ప్రాంతములో దాదాపు 900 వృక్షాలు ఇందులో ఉన్నాయంట. చెట్లు 900 వృక్షాలు ఉన్నట్లుగా చూస్తున్నాం.
ఇది వేసవి కాలంలో చల్లగా ఉంటుందంట ఆ ప్రాంతం. పాలస్తీనాలోనే ఈ యొక్క ఎన్గేది కొండ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ కొండలో ఆ ఎన్గేది కొండలో ద్రాక్షావనము ఉన్నది. ఏమున్నది? ద్రాక్షావనము. ఈ ద్రాక్షావనములో కర్పూరపు చెట్టు ఉంది. ఏం చెట్టు? కర్పూరపు చెట్టు ఉంది. ఆ కర్పూరపు చెట్లలో పూగుత్తులను పోల్చుచున్నది. ఆ కర్పూరపు చెట్టులో ఉన్న పూగుత్తులను పోల్చుచున్నది. ఎవరిని? ప్రియుడిని. దానితో పోల్చుచూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ ఎన్గేది, ఈ పూగుత్తులలో నా ప్రియుడు సమానుడు అంటూ ఉన్నది. ఈ ఎన్గేది అనగా యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉంది. ఎన్గేది అనే ఈ కొండ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నట్లుగా ఈ ప్రాంతం మనము చూస్తూ ఉన్నాం. ఈ ఎన్గేది అనే మాటకు అక్షరార్థముగా చూసుకున్నట్లయితే మేకపిల్ల ఊట అని మనం చూస్తున్నాం. కానీ ఆత్మీయంగా ఈ ఎన్గేదిలో జరిగినటువంటి అనుభవాలను మనం చూద్దాము. నెంబర్ 1, ఆదికాండంలో 14వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తే ఈ ఎన్గేదిలో ఇశ్రాయేలీలు హసాసోన్ తామారులో అమోరీయుల మీద జయాన్ని పొందినటువంటి స్థలము. ఎవరి మీద? అమోరీయుల మీద జయము చూచినటువంటి ప్రాంతము ఎన్గేదిలో చూస్తారు. రెండో విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను. ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి మనం వెళదాం. సమూయేలు రాసినటువంటి మొదటి పత్రికలో 24వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని రాగా దావీదు ఎన్గేదు అరణ్యమందు ఉన్నాడని వచ్చాను. చాలు, ఈ చిన్న మాట చాలు. దీన్ని బట్టి సందర్భంలోనికి మనం వెళదాం. దావీదు సౌలు రాజు నుంచి తప్పించుకుంటూ దాక్కోవటానికి చాలా ప్రాంతాలకు వెళుతూ వచ్చాడు. చాలా చోట్లకు వెళ్ళి దాక్కున్నాడు. అలా దాక్కున్నటువంటి ఒక ప్రాంతం ఏంటి అంటే, మరి దాగుకున్నటువంటి ఒక అరణ్యము ఈ ఎన్గేదులోకి వచ్చి దాక్కున్నాడు. ఎవరు? దావీదు గారు అక్కడ దాక్కున్నాడు. ఇక్కడ దావీదు దాక్కున్నాడు అన్నటువంటి విషయం ఎవరికి తెలిసింది? సౌలుకి తెలిసింది. ఎక్కడ దాక్కున్నాడు? ఎన్గేదులో. చెప్పండి. ఎన్గేదిలో దాక్కున్నాడు. అక్కడ దాక్కున్నటువంటి విషయం సౌలు గారికి తెలిసినప్పుడు ఈ సౌలు రాజు మరి దావీదును చంపడానికి అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ తరుముతూ వచ్చినప్పుడు మనందరికీ కూడా తెలుసు, సౌలు గుహలో మరి శంకారావమునకు వెళ్ళినటువంటి ఆ సమయంలో దావీదుకి దొరుకుతాడు కదా. దావీదుకి దొరుకుతాడు. కానీ దావీదు ఏం చేస్తాడు? సౌలుని చంపకుండా వస్త్రము మాత్రము కత్తిరించేస్తాడు. అది ఏ ప్రాంతంలో? అది ఏ ప్రాంతము? ఎన్గేదిలో జరిగినటువంటి సందర్భం. అనగా ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ ఈ యొక్క ఎన్గేదిలో అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే 3 విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాంతంలో మరి దావీదు సౌలు ఎడల చేసినటువంటి 3 విషయాలు. 1, క్షమాపణ మనం చూస్తూ ఉన్నాం. 2, ఉపకారం మనం చూస్తాము. 3వదిగా విధేయత కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ? ఈ ఎన్గేదిలో జరుగుతుంది. దావీదు మరి నిజంగా అతనికి ఉపకారం చేస్తాడు కదా, ఎంతో విధేయత చూపిస్తాడు. నాయనా నువ్వేనా, అయ్యో నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని సౌలు కూడా ఎంతగానో ఏడుస్తూ అక్కడ మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సౌలు చేశాడని సౌలుని క్షమించేటువంటి విషయాన్ని కూడా చూస్తాం. ఈ 3 అనుభవాలు కూడా ఎన్గేదులో ఉన్నాయి. ఇవి క్రీస్తులో కూడా ఉన్నాయి. ఈ అనుభవాలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రియుడైన ఆమె ప్రియుడిలో ఉన్నట్లుగా మన ప్రియుడైన యేసుక్రీస్తులో ఈ అనుభవాలు ఉన్నాయి. అవును, పాపులమైన మనల్ని ఆయన క్షమించాడు. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అని అన్నాడు. క్షమించమని చెప్పాడు. తనని బాధించినటువంటి వారికి, తనని నిందిస్తున్నటువంటి వారికి ఎంతో ఉపకారము చేసినట్లుగా మన ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియుడిని ఆయన ఎంత విధేయత చూపించాడో మనకి తెలుసు. ఎంత విధేయత చూపించాడండి? సిలువ మరణము పొందని. ఈ లక్షణాలు కలిగిన వాడు, ఈ ఎన్గేదిలో ఉన్న లక్షణములు కలిగినటువంటి వాడే మన ప్రియుడు. ఇప్పుడు ఎన్గేది అనగా ఎవరు గుర్తు రావాలి? ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు గుర్తు రావాలి. ఈ ఎన్గేదిలో ఒక వనం ఉన్నదంట. నేను మీకు చెప్పే దాదాపు 900 వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల్లో ఒక వనము ఉన్నది. ఆ వనం ఏంటి? ద్రాక్ష వనము. ఏంటండి?
ద్రాక్షావనం ఉన్నదంట ఆ కొండ మీద. ఆ ప్రాంతంలో, ఎంగేది ప్రాంతంలో ద్రాక్షావనము ఉన్నది. ద్రాక్షావనము సమర్పణకు గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. అనగా వనము అంటే ఏంటంటే తోటలన్నిటికంటే కూడా పెద్దదాన్ని వనము అని పిలుస్తాం. వనము అని పిలుస్తాం. అంటే తోటలు అంటే చిన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వనము అంటే తోటలన్నిటికంటే పెద్దది అని మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఎకరాలలో ఉంటుందన్నమాట. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో రకాల వనాలని, తోటల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతుంటాం. పరమగీతాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఉద్యానవనము, ఏదేను వనము, అవునా, సింధూర వనము, ద్రాక్షావనము, గత్సేమనే వనము, ఒలీవా వనము, ఎన్గేది వనము, ఇలా చాలా వనాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ద్రాక్షావనము అనగా అంటుకట్టబడుట. ఏంటంట? అంటుకట్టబడుట. ఈ ఎన్గేదిలో ద్రాక్షావనము క్రీస్తుతో అంటుకట్టబడినది. అలానే ప్రియ సంగమం, మనము కూడా ప్రియుడైన యేసుతో మరి మనం ఏమవ్వాలంట? అంటుకట్టబడే అనుభవంలోనికి మనము రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము యేసుతో అంటుకట్టబడాలి, సాతానుతో కాదు. మనకి ఆకుకూరలు తెలుసు, తోటకూర. మన ఎవరైనా రాజు, ఆహాబు రాజు నాబోతుకున్న ద్రాక్ష తోటను తీసివేసి ఏం వేయాలనుకుంటాడు? కూర తోట వేయాలనుకుంటూ ఉంటాడు. కూర తోట సాతానుకు గుర్తు పెట్టుకోనండి. ఏంటది? అపవాదికి గుర్తు. మరి ఈ కూర తోట వేయటానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? ఆహాబు రాజు ప్రయత్నం చేశాడు. ఈరోజు ద్రాక్షావనము వల్లే మనం ఉండాలి. మరి ప్రియుడైన యేసు అంటాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంతా కూడా ఆ ద్రాక్షను పోలినటువంటి విధముగా మాట్లాడుతూ ఉంటాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని చెప్తూ ఉంటాడు. మరి ద్రాక్షావల్లి అయిన యేసుతో తీగలమైన మనం ఏమవ్వాలంట? అంటుకట్టబడాలి. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానన్నాడు? పెరికి పారవేస్తానంటున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మరి ప్రియురాలైనటువంటి పిలువబడుతున్న ప్రియ సంఘమైనటువంటి మనము, నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉన్నావా? క్రీస్తుతో నువ్వు అంటుకట్టబడితే ఫలవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఇంకా నీలో ఆత్మల పంట లేదు అంటే, నీలో ఇంకా ఆశీర్వాద పంటలు రావట్లేదు అంటే, నీ జీవితంలో ఇంకా అంటుకొట్టబడలేదని జ్ఞాపకము చేసుకో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి వారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? అన్యాయస్తులు ఇచ్చేటువంటి ఫలములు ఏ ఫలాలంట? చెడ్డ ఫలములు. పరిశుద్ధ గ్రంథములో మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలని పేతురు గారు చెప్తూ ఉంటాడు. 1 పేతురు 2:5 చెప్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన ఫలములు అవేంటంట? నిన్నేమో కృపావరాలు చెప్పుకున్నాం కదా. కృపావరాలు ఎన్ని? 9 కృపావరాలు చెప్పుకున్నాం. ఈరోజు మనము ఏం ఫలించాలంట? ఆత్మ ఫలాలు ఫలించాలి. ఎక్కడున్నది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనముల్లో మనం చూస్తాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళత్వం, విశ్వాసం, ఆశా నిగ్రహం, సమాధానం. వెరీ గుడ్ కదా. అంటే మనము 9 కృపావరాలని మనం చూస్తూ ఉంటాం. 9 కృపావరాలు మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డ, ఈ ఫలాలు మరి నీ జీవితంలో ఉన్నాయా? ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ద్రాక్షావనములో నువ్వు ఎలాగుండాలి? ఈ ఫలాలని పోలి ఉండాలి నువ్వు కూడా. ప్రియ సంగమా, ఈరోజు ఈ యొక్క ఆత్మ ఫలములను ఫలించకపోతే ప్రభువారు చెప్పినట్లు ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాడంట? పెరికి వేస్తాడు. పెరికి అగ్నిలో వేయబడుతుంది. అందుకే ఈ ఉపవాస ప్రార్థన దినాలు, ప్రభువా నేను ఫలించలేకపోతున్నాను ఆత్మ సంబంధముగా, నా కుటుంబంతో కలిసి నేను ఫలించలేకపోతున్నానని ప్రభువు పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఫలభరితమైనటువంటి జీవితం నీకు ఇస్తాడు. ఆ ప్రేమని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ దీర్ఘశాంతమును, ఆ దయాళత్వాన్ని, మంచితనమును, విశ్వాసమును, సాత్వికమును ప్రభువు నీకు అనుగ్రహించును కాక. అలాంటి ఫలములు నువ్వు ఫలించుదువు కాక ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? చేదు ద్రాక్షలు, కారు ద్రాక్షలు నువ్వు ఫలిస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. ఈరోజు మరి ఆ యొక్క ద్రాక్షావనములో మరొక చెట్టు ఏంటంటది? మరొకటి గురించి చెప్తూ ఉన్నది ప్రియురాలి. దేన్ని పోలినదంట? కర్పూరం కదా.
ఉప్పు కర్పూరం చూడటానికి ఒక్కలానే ఉంటాయి కానీ ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచులు జాడవేరు. అవును, ఉప్పు రుచి వేరు, కర్పూరము రుచి వేరు. ఇది తెల్లగా ఉన్నా కూడా కర్పూరము చాలా చేదుగా ఉంటుంది. ఏంటది? చాలా చేదుగా ఉంటుంది అనగా శ్రమలకి గుర్తు. అవును, ఇది కాలిపోతూ సహిస్తుంది. కర్పూరము కాలిపోతూ సహిస్తూనే ఓర్చుకుంటూనే ఏమిస్తుంది? మనుషులకి వెలిగిస్తూ ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా మన జీవితంలో ఈ కర్పూరమును పోలి ప్రియుడైన యేసు అలాగా ఉన్నప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఆ విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తెల్లగా ఉంటుంది, నున్నగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా మనము సహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. అంటే క్రీస్తు కొరకు జీవించాలని ఆశపడే ప్రతి ఒక్కరు దేన్ని ఓర్చుకోవాలి? అది తప్ప ఇంకేదైనా చెప్పండి అంటాం మనం. అది తప్ప మనకి ఈరోజు ఏ భక్తి కావాలంటే సుఖవంతమైన భక్తి కావాలి. ఏ భక్తి? సుఖంగా ఉండాలి భక్తి. కష్టాలు రాకూడదు, నిందలు రాకూడదు, అవమానాలు రాకూడదు, ఎవరు మనల్ని ఏమీ అనకూడదు, భర్త కూడా ఏమనకూడదు, భార్యలు ఏమనకూడదు, పిల్లలు ఏమనకూడదు, తల్లిదండ్రులు ఏమనకూడదు. వీళ్ళని హ్యాపీగా ఎక్కడికి వెళ్తామంటే అక్కడికి పంపించాలి, చర్చికి వెళ్ళొచ్చామంటే ఏ శ్రమలు వీళ్ళ జీవితాల్లో రాకూడదు. అలాంటి భక్తిని కోరుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. సహిస్తే ఆయనతో పాటు మనం ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. రోమాపత్రిక 8:17లోను, అదే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములోను, రోమాపత్రిక 8వ అధ్యాయము 25-27 వచనాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ శ్రమలను మరి మనము సహించాలి అని మనకు చెప్తుంది. సహించిన వారమైతే, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12 చదువుతున్నాను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు శ్రమలు లేకపోతే మహిమ లేదంట. ఏం లేదు? మనకి మహిమ లేదు, పరలోకం లేదు. మనకి శ్రమలు మన జీవితంలో అవసరం. దావీదంటాడు కదా, శ్రమ కలుగక మునుపు నేనేం విడిచిపెట్టాను? త్రోవ విడిచితిని అంటున్నాడు. శ్రమ లేనప్పుడు అంట త్రోవ విడిచిపెట్టాడు. శ్రమ కలిగిన తర్వాత ఏ బాటలో ఉన్నాడంట? చక్కని త్రోవలో నడుచుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కొరకు మనము కూడా కాలిపోవాలి అనగా శ్రమలను భరించే వారముగా, సహించే వారముగా, అవి సహిస్తూ ఎవరిని మహిమపరచాలంట? ప్రియుడైన క్రీస్తుని మహిమపరిచే వారముగా మనం ఉండాలి. అయితే ఇక్కడ పూగుత్తులు అనే పదాన్ని మనం చూసిన కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని ప్రియురాలు పోలుస్తుంది. అవును, పూగుత్తులు అనగా సువాసనకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవి కూడా క్రీస్తునకు గుర్తు. ప్రియుడిని దేంతో పోల్చింది? పూగుత్తులతో పోల్చింది. సువాసన, మన ప్రియుడైన యేసు నుంచి వచ్చిన సువాసన కంటే, ఆ పరిమళ తైలము కంటే, ఆ అభిషేకము కంటే ఇంకెక్కడ ఎవరి దగ్గర అలాంటిది లేదు. ప్రియదేవుని బిడ్డ, ఈ యొక్క పూగుత్తులు అనగా ఈ కర్పూర పూలు మనం చూసుకున్నట్లయితే ఇవి తెల్లగా ఉంటాయంట. ఎలా ఉంటాయండి? తెల్లగా ఉండును. అవి గుత్తులుగా మరి పూస్తాయి. మరి అవి గుత్తులుగా పూస్తూ కింద ఎలా ఉంటుందంటే ఏకత్వం అంటే ఒక్క కొమ్మ నుంచి గుత్తులు పూస్తాయి. ఒక కొమ్మ నుంచి గుత్తులు పూస్తాయి. అంటే ఏకత్వమునకి ఇవి గుర్తుగా ఉన్నాయి, ఏకత్వానికి గుర్తుగా ఉన్నాయి. దాని ఆకులు అవి పచ్చగా ఉంటాయంట. దాని ఆకులు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఆకు నూరినప్పుడు ఎర్రగా వస్తుందంట, ఎర్రగా ఉంటుంది అని. మరి అలానే ఇవి చాలా విశాలముగా వ్యాపించును అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కర్పూరము అనేది ఒక వృక్షము, అంటే చాలా పెద్దది. ప్రియదేవుని బిడ్డలారా, అనగా మరి తెల్లగా అంటే పరిశుద్ధతకును, అవి గుత్తులు అనగా ఐక్యతకు గుర్తుగాను, మరి ఏకత్వం అంటే అందరూ ఐక్యతగా
మరి కలిసి ఉండాలి అని, ఆశీర్వాదమునకు గుర్తుగాను, విమోచనకు మరి ఈ యొక్క విశాలముగా వ్యాపించును అంటే సువార్త అంతటా మనం ఏం చేయాలి? వ్యాపించే విధముగా మనము ప్రకటించాలి. అది వృక్షము అనగా గొప్పది. ఏంటంట? గొప్పది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? తెల్లగా పరిశుద్ధత కలిగి ఉన్నావా? మన ప్రియుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే ప్రియురాలు కర్పూర పూగుత్తులతో తన ప్రియుడిని పోల్చుచున్నది సమానుడు అని. తెల్లగా అనగా పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు. మరి నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటున్నాడు ప్రభువారు. అవి గుత్తులుగా ఐక్యత. ప్రియుడైన యేసు ఈ లోకములో సమాధానము కలుగునుగా, కానీ అందరి మధ్య ఐక్యత ఉంచినటువంటి వాడు, కలసినటువంటి స్వభావము, ఆశీర్వాదమును గుర్తుగా మనం చూస్తూ ఉన్నాము. విమోచనకు గుర్తుగా చూస్తున్నాం. ఆకు నూరినప్పుడు ఎర్రగా వచ్చును, అది విమోచనకి గుర్తుగా చూస్తున్నాం. వ్యాపించును అనగా సువార్త ప్రకటించాలి. ఈరోజు ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? ప్రియ సంగమా, ఇది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు సువాసనతో ప్రియుడిని ఆకర్షించాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియుడిని ఆకర్షించాలంట మనము. ప్రియ సంగమా, ఈరోజు ఈ సువాసనలతో నువ్వు ఆకర్షిస్తున్నావా? కర్పూరపు పూ గుత్తుల వలె మరి మనము కూడా మన ప్రియుడిని పోలి మనం ఉంటున్నామా? ఈరోజు మన ప్రియుడు ఆ విధముగా ఉన్నాడే, ఆ లక్షణములు కలిగి ఉన్నాడు కదా. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావో ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎంగేది అనుభవము నీ జీవితంలో ఉన్నదా? క్షమించే అనుభవము, విధేయత కలిగినటువంటి అనుభవము నీ జీవితంలో, ఈ ఎంగేది అనుభవము, ఉపకారము చేసే అనుభవము నీ జీవితంలో ఉన్నదా లేదో పరిశీలన చేసుకోవాలి నీ జీవితంలో. మరి అలానే ఈ ద్రాక్ష తోట వలె దేవుని యొక్క మరి తీగలముగా మనము ఫలించాలి అని ఆయనతో అంటుకట్టబడే అనుభవం కూడా నీలో ఉన్నదో లేదో పరిశీలన చేసుకో. ఈ కర్పూరము వలె మనల్ని మనము శ్రమలతో దేవుని కొరకు మండుతూ ఉండేవారముగా, సహించుకునే వారముగా శ్రమలని ఆయనకు మహిమపరిచే విధంగా ఈ కర్పూర అనుభవం మన జీవితంలో ఉన్నదా? ఈ పూగుత్తుల అనుభవము మరి నిజంగా సువాసన పరిశుద్ధతను మరి సువాసనను వెదజల్లుతూ ఐక్యముగా కలిసి ఎంతగా చూపించుచు ఉన్న ఈ లక్షణాలు కలిగిన ప్రభు, మరి ఈ అనుభవం మన జీవితంలో ఉన్నదా? సంగమా, ఒక్కసారి నీ జీవితంలో పరిశీలన చేసుకో. ఎలాంటి అనుభవం నీ జీవితంలో ఉన్నది? ఈ యొక్క ప్రియుడిని తన ప్రియురాలు పొగుడుతూ ఉన్నది. ఎంత చక్కగా పొగుడుతున్నదంటే, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని. ఎంత చిన్న వచనము, ఎంత గొప్ప దేవుని మహిమపరుస్తూ ఉన్నది. ఆమె ప్రియుడిని ఎంత గొప్పగా పొగుడుతున్నది. అయితే మన ప్రియుడిలో ఉన్న ఈ లక్షణాలు సంఘమైన మనలో ఉండాలని మన ప్రియుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ లక్షణములు ఒకవేళ ఎక్కడైనా నువ్వు తప్పిపోయావేమో, ఒకవేళ శ్రమలకి భయపడుతూ ఉన్నావేమో, ఇతరులని క్షమించలేకపోతూ ఉన్నావేమో, ఇతరులని ప్రేమించలేకపోతూ ఉన్నావేమో, మరి ఆ యొక్క దేవునితో అంటుకట్టబడలేకపోతూ ఉన్నావేమో, మరి నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి చేదు అనే శ్రమలని సహించలేకపోతూ ఉన్నావేమో, ఐక్యముగా ఫలించలేకపోతూ ఉన్నావేమో, సంఘముతో కుటుంబంతో కలిసి ప్రభువుతో కలిసి ఫలించలేకపోతూ ఉన్నావేమో, పరిశీలన చేసుకో. ఈ అనుభవమును నాకును దయచేయి. నా ప్రియుడా, నీవు కలిగిన ఈ అనుభవము, నీవు పోలి ఉన్న ఈ అనుభవము నీ యొక్క బిడ్డనైన నాకు నాయన, సంఘమైన నాకు నా ప్రభువా నాయన, ఈ అనుభవాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు నీవు కూడా పరిమళ వాసనగా వ్యాపిస్తావని ప్రియుడైన యేసు చెప్తూ ఉన్నాడు. చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ముగ్గురించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రియుడా, ఎంగేదితో నాయన మిమ్మల్ని పోల్చుచూ ఉన్నట్లుగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభా. అవును నాయన, అయ్యా మా జీవితాలలో మేము నాయన ఎన్ని శ్రమలు వచ్చినా మిమ్మల్ని నాయన హత్తుకొని మేము జీవించాలి అని 13వ వచనములో చెప్పబడినట్లు ప్రభా, ఇదిగో ఎంగేది అనే అనుభవం నాయన, ఇతరులను మేము క్షమించే వారముగా, ఇతరులను మేము ప్రేమించే వారముగా నాయన, అయ్యా ఇదిగో నా
తండ్రి అయా ఇతరుల పట్ల మేము విధేయత చూపించేవారిగా మా జీవితాల్లో ఉండడానికి మాకు సహాయమును దయచేయండి ప్రభా. అయా కృప చూపించండి. ఎన్గేది వనములు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన, మమ్మల్ని నడిపించండి అయా. ఈ ద్రాక్షావనం అనేటువంటి నీతో అంటుగట్టబడిన జీవితము, ఫలించే జీవితంలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ కర్పూర అనుభవమును అయినా ఎంత చేదుగా ఉన్నా అది కాలిపోతున్న ఆయన వెలిగించుచున్నట్లుగా మేము అనేకుల కొరకు నాయన, నీ కొరకు నాయన శోధనలను శ్రమలను మేము జయిస్తూ అనేకులకు వెలుగునిచ్చేవారుగా మేము ఉండాలి. మీరు చెప్పారు కదా, ఇదిగో నేను మార్గము సత్యము అని చెప్పినారు ప్రభా. అయ్యా అయ్యా వాక్యము వెలుగై ఉన్నదని మీరు సెలవిచ్చినారు ప్రభా. అది త్రోవకు వెలుగై ఉన్నదని మీరు సెలవిచ్చినారు ప్రభా. ఆ వెలుగు వల్లే మేము బ్రతకాలి ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా మీ కొరకు మేము ఆ వెలుగును వెదజల్లుతూ మేము బ్రతకాలి. అలాంటి కృపను మాకు దయచేయండి. ఆ పూగుత్తుల వల్లే మేము ఫలించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఆ పరిశుద్ధ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఆ విమోచన అనుభవంలోనికి, ఆ ఏక మనసు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నా ప్రభా. మాకు సహాయమును దయచేసి నిన్ను హత్తుకొని జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా ఇదిగో నిన్ను హత్తుకోవాలి ప్రభా. మొదట మేము సరి చేసుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు సంఘము నాయన, నిన్ను హత్తుకుంటూ ఉన్నప్పుడు ప్రియుడా నీవు మమ్మల్ని కౌగిలించుకొని మా ప్రతి అవసరత తీరుస్తారు కదా అయ్యా. రానున్న దినములలో నాయన, నీ రాకడ దినములకు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రభా. అతి కొద్ది దినములలో మరి నాయన అయ్యా త్వరగా మేఘారుడే మీరు రాబోచు ఉండగా సంఘముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి కూడా మాకు సహాయమును దయచేసి కృప చూపించండి, బలపరచండి అయ్యా. ఈ వాక్యము విని ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో నాయనా అయ్యా ఇదిగో నీ నామములో జయము కలుగును గాక. అట్టి కృపను బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.